ఏలూరు శ్రీనివాసరావు గారిని తీసుకుందాం. ఏలూరు శ్రీనివాసరావు గారు నేను ముఖ్యమంత్రిని కలిశారు కొద్దిసేపటి క్రితం. ఏంటి చర్చల సారాంశం? ఓకే, హెల్త్ కార్డ్స్ సంబంధించి కానీ నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏదైతే మేము టీజీజేఏసీలో 64 డిమాండ్ పెట్టామో అందులో 2 మేజర్ డిమాండ్లు ఉన్నాయి. ఒకటి వైద్య విధాన పరిషత్తు ని 1986 లో ఆటానమస్ బాడీగా చేసి దాన్ని శాలరీస్ 010 కింద లేకుండా ప్రభుత్వ ఎంప్లాయీస్ గా గుర్తింపు లేని వాటిని నిన్న మా డిమాండ్ లో ఆ డిమాండ్ ని పూర్తిగా కేబినెట్ ఆమోదించి వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ గా క్రియేట్ చేసింది. 12,500 మంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మారారు. అది కూడా సెకండరీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద మారింది. అదొకటి మెయిన్ డిసిజన్. కాకపోతే అది అందరి ఎంప్లాయీస్ కాకపోయినా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న వైద్య అధికారులు కావచ్చు, మిగతా సిబ్బంది అందరికి కూడా శుభపరిణామం. రెండవది, మీరు ఇందాక అడిగినట్టు హెల్త్ కార్డ్స్ గురించి పూర్తిగా మోడాలిటీస్ రాకపోయినా ఒక అడుగు ముందుకు పడి ముఖ్యం సిఎస్ గారు మీటింగ్ పెట్టి అందులో క్లియర్ గా చెప్పడం జరిగింది మోడాలిటీస్ తయారు చేస్తామని. అదే మాట ప్రకారం నెక్స్ట్ బడ్జెట్ సమావేశంలో దీన్ని లాంచ్ చేస్తామని చెప్పారు. దానికంటే ముందే కేబినెట్ లో పెట్టడం కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం, సంతోషంగానే ఉన్నాం. కాకపోతే పూర్తిగా మోడాలిటీస్ బయటకు వచ్చాక ఈ 1.5 కరెక్టా కాదా, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ కరెక్టా కాదా, తర్వాత కేటగిరీ వైజ్ చేయాలన్నా, ఈ ఎంపీఎల్ హాస్పిటల్స్ ఎన్ని ఉండాలి, తర్వాత వాటితో పాటుగా వ్యాధులకు సంబంధించిన చెప్పిన మొత్తం కూడా ఇవి 1986 కరెక్టా కావా, ఇవన్నిటి మీద కూడా తదుపరి ఈ ట్రస్ట్ ద్వారా మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటుగా ఇంకొక 2 కూడా నేను ప్రకటించారు సీఎం గారు. ఒకటి సింగరేణి కాలరీస్, ఆర్టీసీ, దాంతో పాటుగా ట్రాన్స్కో, జెన్కో, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కి ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్ 1.02 మరణించి ప్రమాదవశాత్తు మరణిస్తే వచ్చే ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే సహజ మరణానికి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇన్సూరెన్స్ కావచ్చు. ఇవి కూడా మేము దాన్ని పూర్తిగా మా తరపు నుంచి ఎటువంటి ప్రీమియం లేదు కాబట్టి దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము. అదే విధంగా జగదీష్ చంద్ర లైన్ లోకి వచ్చారా అన్నా? ఉన్నారు. ఆ తర్వాత ఈ రోజు సీఎం గారిని కూడా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంటే కృతజ్ఞతలు అంటే కొంత ముందు ఒక అడుగు ముందుకు వచ్చింది. ఉన్న సమస్యలు, మేజర్ సమస్యలు, పెండింగ్ బిల్స్ సమస్య మెజారిటీది అట్టున్నా, మా పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ సమస్య పెద్దదిగా ఉన్నా, పిఆర్సీ లేట్ అవుతున్నా, ఈ కొన్ని క్లియర్ అవుతున్నాయి కాబట్టి మేజర్. ఇప్పుడు పెన్షనర్స్ కూడా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందా? వాళ్ళు 1.5% అందరూ కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. ఇందులో 1.5 అనేది బేసిక్ పేరు బట్టి ఉంటుంది. పెన్షనర్స్ 50,000 నుంచి 1,00,000 వరకు పెన్షనర్స్ ఉంటుంది బేసిక్. ఎంప్లాయీస్ కొంతమందికి 50 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. 1.5 మీరు ఇందాక మెన్షన్ చేసిన 528 కోట్లు ఎంప్లాయీస్ తరపు నుంచి, మిగతా 528 కోట్లు ప్రభుత్వం సైడ్ నుంచి. మా యొక్క డిమాండ్ కూడా ఏంటంటే అది శాలరీలోనే, పే బిల్ లోనే ఒక కాలం పెట్టి కట్ కావాలి, బోత్ సైడ్స్ అనేది చెప్పాం. దాంతో పాటుగా మా యొక్క ఇంకొక డిమాండ్ కూడా ఇందులో కొన్ని యూనివర్సిటీలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కేజీబీలు కానీ, ఇంకా చాలా మిగతా సెక్టార్ లో అంగన్వాడీ టీచర్లు కావచ్చు. మీ వాయిస్ కట్ అవుతుంది. ఎస్ మారం గారు, మున్సిపల్ వర్కర్స్ కానీ ఇట్లా అందరిది కూడా కన్సిడర్ చేస్తూ మిగతా 7.5 లక్షలు కవర్ చేయాలని చెప్పి పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, భద్రత అండ్ సహాయత ఎవరైతే ఆల్రెడీ అవుతుందో వాళ్ళని కూడా కలుపుకొని 7,17,000 మందికి ప్రస్తుత ఫస్ట్ ఫేజ్ గా అని చెప్పారు. అది రిమైనింగ్ వాళ్ళని కూడా కలపాలనేది. దాంతో పాటుగా కొంత ఆప్షన్ కూడా అడుగుతున్నాం. దోజ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే కొంతమంది హస్బెండ్ వైఫ్ ఉన్నారు, ఒకళ్ళే తీసుకుంటారు. కొంతమంది ఆల్రెడీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకున్నారు, కొంతమంది అవసరం లేదనుకుంటున్నారు. దాని ఆప్షన్ కూడా కావాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా లాంచ్ అయిన తర్వాత ట్రస్ట్ లో కూడా ఉద్యోగ సంఘాలు 6 ఉన్నాం, పెన్షన్ సంఘాలు 2 ఉన్నారు, ఆఫీసర్స్ 8 మంది ఉన్నారు, దానికి చైర్మన్ గా సిఎస్ గారు ఉన్నారు. ఆ ట్రస్ట్ ద్వారా, మా జేఏసీ ద్వారా, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యుల ద్వారా తదుపరి మోడాలిటీస్ అన్ని ఫైనల్ చేసుకుంటాం. కొంతమందికి కొంత అసంతృప్తి అన్నమాట వాస్తవం. మా ప్రాథమిక సభ్యుల్లో పెండింగ్ బిల్స్ రావట్లేదు, డిఏ లేవు, పిఆర్సీ లేదు, జీపీఎఫ్ రావట్లేదు, కమ్యూనికేషన్ లేదు, టీజీజేలే రావట్లేదు. ఇవన్నీ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి అని నమ్మాల్సింది ప్రభుత్వాన్ని. ఇవాళ కాకపోయినా రేపైనా చేయాల్సింది కూడా ప్రభుత్వమే. మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి 1 by 1 చేసుకుంటూ రావడానికే జేఏసీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ముందు
చర్చల ద్వారా చేస్తాం, లేకపోతే దానికి కావాల్సిన చేయాల్సిన అవి కూడా రెడీనే ఉన్నాయి మనకు ఆయుధాలుగా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సబ్ కమిటీ బట్టి గారు కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ కావచ్చు, హెల్త్ మినిస్టర్ గారు అందరికి కూడా యావత్ తెలంగాణ గెజిట్ అధికారుల పక్షాన కొత్తగా వచ్చిన సిజిహెచ్ మోడల్లో రావాలని మేము అడిగా. ఇందాక మీరు మెన్షన్ చేశారు షుగర్ టెస్ట్ అని. సిజిహెచ్ దే మాక్సిమం అడాప్ట్ చేయమని చెప్పాము. మిగతా రాష్ట్రాలకి మోడల్ గా ఉన్నది. అవుట్ పేషెంట్ కూడా చాలా తక్కువ తక్కువ. దాన్ని 1/4 తెస్తాయి. అన్న మీకు కూడా తెలుసు, మన ఇంట్లో కూడా పెన్షనర్స్ ఉన్నారు కదా, మీరు కూడా మా కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. కొంత ఇందులో ఉండొచ్చు, మాక్సిమం రావడానికే జేఏసీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ జగదీష్ అన్న లైన్ లో వచ్చామన్నా. ఒకసారి జగదీష్ రెడ్డి గారు ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది. శ్రీపాల్